నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ విమెన్స్ హెల్త్. 9వ నెల జెస్టేషన్లో లేబర్ మొదలు కాగానే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒక్కోసారి ఐవీ లైన్ పెట్టడం చూసే ఉంటారు. ఇది ప్రతి గర్భిణీకి తప్పనిసరిగా పెడతారా? లేబర్ ప్రోగ్రెస్ అవుతున్న వ్యవధిలో ఫీటల్ మానిటరింగ్ చేయటం వెనుక కారణమేంటి? ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటే ఏంటి? ఎందువల్ల చేస్తారు? ఈ అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. నొప్పులు నెమ్మదిగా మొదలయ్యాయని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. రూమ్లో నాకు ఐవీ పెట్టారు. ఇది తప్పనిసరిగా చేయాల్సిందేనా? నాకు నార్మల్ అయ్యే కండిషన్ ఉన్నప్పుడు ఐవీ అవసరం ఎందువల్ల పడుతుంది? ఇవన్నీ లేబర్ మొదలైన ఒక సోదరికి వచ్చిన సందేహాలు. అసలు ఐవీ ఎందువల్ల పెడతారు? ఇది ఎప్పుడు తప్పనిసరి? మీరే చూడండి. డ్యూ డేట్ దగ్గర పడుతూ లేబర్ నొప్పులు నెమ్మదిగా మొదలవుతూ ఉంటే హాస్పిటల్లో డెలివరీ కోసం అడ్మిట్ అయినప్పుడు ఒక్కోసారి గర్భిణీకి ఐవీ అంటే ఇంట్రావీనస్ లేదా డ్రిప్ పెట్టడం చూస్తాం. ఇలాంటప్పుడే లేబర్లోకి వెళ్లగానే ఐవీ పెట్టడం తప్పనిసరి కాదు కదా అనే సందేహం వస్తుంది. లేబర్లోకి వెళ్లే ప్రతి గర్భిణీకి ఐవీ పెట్టడం తప్పనిసరి కాదు. కేవలం గర్భిణీ కండిషన్ మేరకు ఐవీ ఇవ్వాలా లేదా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. సో లేబర్ పెయిన్స్ అని హాస్పిటల్కి వెళ్తూనే ఒక ఐవీ లైన్ పెడతారు. సో అందరికీ అప్పుడే పెట్టరు, మీ లేబర్ ఇంకా దగ్గరకు వస్తుంది అన్నప్పుడు పెడతారు. సో ఎందుకు పెడతారు ఐవీ లైన్? మీకు ఏదో ఫ్లూయిడ్స్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి అని కాదు. సో డెలివరీ అయ్యేటప్పుడు సడన్గా మనకు తెలియకుండా కొన్ని కాంప్లికేషన్స్ అవుతాయి. సో బేబీ హార్ట్ బీట్ తగ్గడం కానీ, బేబీ డెలివరీ అయిన తర్వాత యూట్రస్ కాంట్రాక్ట్ కాకపోవడం కానీ, ఆర్ మదర్ బ్లడ్ ప్రెషర్ సడన్గా పడిపోవడం కానీ, ఇట్లా ఏదో ఒక కాంప్లికేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెలివరీ అప్పుడు. సో అప్పుడు ఆ కాంప్లికేషన్ అయినప్పుడు అప్పుడు మనం ఐవీ లైన్ ఎత్తుక్కుంటూ ఉన్నామంటే మనకి విలువైన టైం వేస్ట్ అయిపోతుంది. సో ఒక ఐవీ లైన్ రెడీగా ఉంది అంటే దానిలో మెడిసిన్ ఇవ్వడానికి మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఎమర్జెన్సీస్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఐవీ లైన్ పెడతారు కానీ వేరే ఇంకేదో ఉద్దేశంతో ఐవీ లైన్ పెట్టరు. సో అవి ఉపయోగాలు ఐవీ లైన్ ఉండడం వల్ల. నేడు ప్రెగ్నెన్సీ మొదలుకొని డెలివరీ వరకు అన్ని ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుండటంతో లేబర్లో ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఐవీ పెట్టడం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో తప్పనిసరిగా చేస్తూ ఉండడం చూడొచ్చు. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నా కూడా ఒక్కోసారి ఐవీ లైన్ ఇవ్వడం వెనక ముఖ్యోద్దేశం లేబర్ పికప్ అయ్యి డెలివరీ దగ్గర పడే కొద్దీ ఎదురుకాగల కాంప్లికేషన్స్ ని ఎదుర్కొనేందుకు మాత్రమే. ఐవీ లైన్ అనేది పెడతాం, ఇంట్రాక్యాత్ అనేది, కానీ అవసరమైతేనే ఆక్సిటోసిన్ కానీ ఆర్ఎల్ కానీ పెడతాం అనమాట. సో అవసరం లేకపోతే అది పెట్టుకుని ఉంచుకుంటాము. ఒకవేళ ఏదైనా డెలివరీ టైంలో మనకి బేబీ రావట్లేదు, ఇంకా జామ్ అయింది, మనం ఇంకా పెయిన్స్ ఇండ్యూస్ చేయాలి, ఏదైనా ఆక్సిటోసిన్ మనకి అందులో యాడ్ చేయాలన్నప్పుడు సెలైన్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ డెలివరీ ట్రయల్ వాళ్ళకనమాట. అలా కాకుండా ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత డ్యూరింగ్ డెలివరీ కూడా మనం ఒక్కొక్క మెడిసిన్ అనమాట. డెలివరీ ఫస్ట్ స్టేజ్ మనకి లేబర్ లో చాలా 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ ఇస్తాము. సెకండ్ స్టేజ్ అంటే ఏంటంటే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ప్లసెంటా వచ్చే వరకు సెకండ్ స్టేజ్. ఆ టైంలో ఆక్సిటోసిన్ మనం డోస్ పెంచుతాము. సో డెలివరీ ముందేమో 5 యూనిట్స్ డోస్ ఇచ్చింది, ఒక్కసారి బేబీ డెలివరీ అవ్వగానే మనం 10 యూనిట్స్ ఆక్సిటోసిన్ మనం డ్రిప్ లో యాడ్ చేస్తాం అనమాట. ఐవీ లైన్ లో యాడ్ చేస్తాము. డైరెక్ట్ గా కూడా మనం ఇంకో 10 యూనిట్స్ ఇస్తాము. ఇవన్నీ కూడా బ్లీడింగ్, గర్భసంచి ఒక్కసారి ముడుచుకున్నప్పుడు బ్లీడింగ్ అనేది ఒకసారి మళ్ళీ తెరుచుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. దీన్ని పోస్ట్ పార్టం పీపీహెచ్ అంటాం అనమాట. ఈ బ్లీడింగ్ ని ప్రివెంట్ చేయడం కోసం ఈ డోస్ అనేది పెంచుతాం. ఇవన్నీ కూడా ఐవీ లైన్ ద్వారానే ఇవ్వాల్సి ఉంటుందండి. సాధారణంగా లేబర్ లో కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే ఐవీ లైన్ ఉపయోగిస్తారని చూసాం. దీంతో పాటుగా లేబర్ లో ఉన్న గర్భిణి నొప్పులను తట్టుకుంటూ ఎంతో శారీరక శ్రమకి లోను కావలసి వస్తుంది. ముఖ్యంగా మొదటిసారి లేబర్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న స్త్రీలకి శరీరంలో ఫ్లూయిడ్స్ సమతులంగా ఉండేందుకు, అధికంగా నీరస పడిపోకుండా ఉండేందుకు కూడా ఒక్కోసారి ఐవీ లైన్ ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యే సూచన లేకపోతే ఐవీ ద్వారా అదనంగా మెడికేషన్స్ ఇవ్వాల్సి రావచ్చు. ఇదంతా కూడా అప్పటికప్పుడు చేసే కన్నా ముందుగా ప్రిపేర్ అయ్యుంటే మంచిది కాబట్టి ఐవీ లైన్ వేసి ఉంచడం కూడా సాధారణమే. ఇదంతా సి సెక్షన్ కోసం ప్రిపరేషన్ అన్నమాట.
నార్మల్ డెలివరీ కాలేదు, ఏమైనా ప్రాబ్లం వచ్చింది, బేబీ అడ్డం తిరిగింది, బేబీ హార్ట్ బీట్ డౌన్ అయింది, సిజేరియన్ చేయాల్సి వచ్చింది ఎమర్జెన్సీ అన్నప్పుడు కంపల్సరీ డ్యూరింగ్ సిజేరియన్ మనం ఏం చేస్తామంటే స్పైనల్ అనెస్థీషియా ఇస్తారు. ఈ స్పైనల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు హైపోటెన్షన్ అనేది కామన్ అండి, బీపీ అనేది అందరికి డౌన్ అవుతూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం ముందు పేషెంట్ ని రీహైడ్రేట్ చేయాలి. వాటర్ అనేది మదర్ కి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, కానీ వాటర్ మనం నోట్లోంచి ఇవ్వలేం కదా. మనం అనెస్థీషియా ఇచ్చినప్పుడు మళ్ళీ నోట్లోంచి ఇస్తే అది మళ్ళీ లంగ్స్ లోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఐవీ లైన్ ద్వారానే ఇవ్వాల్సి వస్తుంది. సో ఐవీ లైన్ అనేది ఈ సిజేరియన్ చేసినప్పుడు కంపల్సరీ ఎక్కువ ఫ్లూయిడ్స్, మనం ఈ ఆక్సిటోసిన్ ఇలాంటివి కాకుండా నార్మల్ డెలివరీ వాళ్ళకైతే ఇండ్యూసింగ్ ఏజెంట్స్ ఇస్తాము ఆర్ఎల్ లో యాడ్ చేసి. అదే సిజేరియన్ వాళ్ళకైతే కొంచెం 2 బాటిల్స్ 3 బాటిల్స్ కూడా ఓవర్ లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ హైపోటెన్షన్ ని ప్రివెంట్ చేయడానికి ముందే వాళ్ళు ఎనస్థిస్ట్ ప్లాన్ చేసుకుని ఎక్కువ ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఐవీ లైన్ అనేది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఒక కంపల్సరీ పెట్టుకోవడం జరుగుతుంది, కానీ సిజేరియన్ లో కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఐవీ లైన్. నార్మల్ డెలివరీలో కొంతవరకు డ్రగ్స్ వరకు ఇస్తే సరిపోతుంది. రొటీన్ గా ఐవీ లైన్ పెట్టినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నార్మల్ డెలివరీలో అవసరమైతే లేబర్ ఇండ్యూస్ చేయడానికి ఇది అవసరం పడవచ్చు. ఇక అప్పటికే కనుక సిజేరియన్ చేయించుకోవాలని సొంతంగా నిర్ణయం తీసుకున్నా లేదా డాక్టర్స్ నిర్ణయించినా కూడా హాస్పిటల్లో అడ్మిట్ కాగానే ఐవీ లైన్ తప్పనిసరిగా పెడతారని గుర్తుంచుకోండి. లేబర్, డెలివరీ అనే అత్యంత కీలకమైన ప్రాసెస్లతో ప్రెగ్నెన్సీ జర్నీ ముగుస్తుంది. బేబీ బయటకు వచ్చే క్రమంలో కేవలం తల్లి ఆరోగ్యమే కాదు, శిశువు హెల్త్ ను కూడా ప్రతి నిమిషం మానిటర్ చేయడం తప్పనిసరి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లో అయితే ఇది మరింత ముఖ్యం. ఫీటల్ మానిటరింగ్ ద్వారా బేబీ బయటకు వచ్చేదాకా వారి బాగోగులను మానిటర్ చేస్తూ అవసరం మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వైద్యులు. తొమ్మిది నెలల పైన కొద్ది రోజులు హాయిగా అమ్మబొజ్జలో వెచ్చగా ఉన్న బేబీ కాన్పు సమయానికి చాలా ఇరుకుగా ఉండే తల్లి పెల్విస్ మార్గం అంతా దాటుకుని బయట ప్రపంచంలోకి రావడం అంత సులువైన పని కాదు. ఇదంతా కూడా సహజమే, అయినా కూడా బేబీకి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ క్రమంలో అవసరం మేరకు డైరెక్షన్ మారుస్తూ ఒక్కో డిగ్రీ కదులుతూ నెమ్మదిగా బర్త్ కెనాల్ గుండా బయట ప్రపంచంలోకి రావడంలో అత్యధిక కేసుల్లో బేబీస్ అంతా పాస్ అయిపోతారు. కానీ ఒక్కోసారి వివిధ కారణాల వల్ల బేబీ బయటకు రావడంలో ఇబ్బందికి గురికావచ్చు. దీన్నే ఫీటల్ డిస్ట్రెస్ అంటారు. ఇది ముఖ్యంగా బేబీ హార్ట్ రేట్లో హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ఈ కండిషన్స్ ని మానిటర్ చేయడాన్నే ఫీటల్ మానిటరింగ్ అంటారు. మామూలు కానిపోతుంది, తల కిందికే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు కూడాను, ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కూడాను ఫీటల్ మానిటరింగ్ అనేది ఒక పద్ధతి. ఈ ఫీటల్ మానిటరింగ్ ఒక్కటి కాకుండా తల్లిది కూడాను మెటర్నల్ మానిటరింగ్, అంటే తల్లి పరిస్థితి కూడా ఎలా ఉంది మేము చూసుకోవాల్సి వస్తుంది. దీనికి పార్టోగ్రామ్ అని చెప్పేసి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు చాలా కాలం క్రితం. అంటే నొప్పులు మొదలయ్యాక గర్భాశయ ముఖద్వారం ఇలా తెరుచుకోవాలి, ఇన్ని గంటలకి ఇలా తెరుచుకోవాలి, ఇలా నొప్పులు రావాలి, ఇవన్నీ చెప్పారు. ఇటీవలి కాలంలోనూ చాలామంది దాన్ని మోడిఫై చేశారు. అందులో ముఖ్యంగా స్టడ్, పిఫిల్ పాట్ అనేవాళ్ళు. వీటన్నిటినీ తీసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లి పరిస్థితి, బిడ్డ పరిస్థితి రెండూ కలిపి ఒక కాంపోజిట్ పార్టోగ్రామ్ అని తయారు చేసిందనమాట. దీని ప్రకారము నొప్పులు వచ్చాక తల్లి పరిస్థితి ఎలా ఉంది, తల్లి బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, తల్లి పల్స్ రేట్ ఎలా ఉంది, దాని ఊపిరి ఎలా పీల్చుకుంటున్నారు, అలాగే బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉంది, గర్భాశయ ముఖద్వారం తెరుచుకుంటుందా, నొప్పులు బాగా వస్తున్నాయా, అంటే నొప్పులు మొదలైన సమయం నుంచి ఈ గర్భాశయ ముఖద్వారం తెరుచుకోవడం సర్వైకల్ డైలటేషన్ అంటాం. దీన్ని ఎలా సాగుతోంది ఈ ప్రక్రియ అన్నది చూస్తాం. దాంతోపాటు తల ఎలా దిగుతోంది అన్నది కూడా చూస్తాం. లేబర్లో భాగంగా ఫీటల్ హార్ట్ రేట్ అసెస్మెంట్ అన్ని కేసుల్లో కంటిన్యూస్ గా ఉండాల్సిందేనా, లేదంటే అవసరం మేరకు మాత్రమే వాడుకోవచ్చా అనే సందేహం మీకిప్పటికే వచ్చుంటుంది. లో రిస్క్ ప్రెగ్నెన్సీలలో కంటిన్యూస్ ఫీటల్ మానిటరింగ్ అవసరం ఖచ్చితంగా లేదనే చెప్తున్నాయి పరిశోధనలు. ఇలాంటి కేసుల్లో ఫీటల్ మానిటరింగ్ మెషిన్ లేదా డాప్లర్ తో మధ్య మధ్య రొటీన్ గా మానిటర్ చేస్తే సరిపోతుంది. ఒక్కోసారి లేబర్ అంతా కూడా సరిగ్గా ప్రోగ్రెస్ అయిపోతుందంటే ఆ అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ లేబర్ కనుక ఇండ్యూస్ చేయబడ్డా లేదా ఎపిడ్యూరల్ చేసినా కూడా ఫీటల్ మానిటరింగ్ తప్పనిసరి. వీటితో పాటు మరిన్ని మెడికల్ కండిషన్స్ ఫీటల్ మానిటరింగ్ డిమాండ్ చేస్తాయి. ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా షుగర్ ఉందనుకోండి, ఇంకేదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. కానీ ఈ కంటిన్యూస్ మానిటరింగ్ మూలాంచి
ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏంటంటేను దీని గురించి ఎక్కువగా సిజేరియన్ సెక్షన్లో అయిపోతున్నాయి, గుండె చప్పుల్లో మార్పులు వచ్చేస్తున్నాయని డాక్టర్లు భయపడుతున్నారు. దాని మూలంచి కూడా సిజేరియన్ రేట్లు ఎక్కువ అవుతున్నాయని ఇటీవలి కాలంలో కంటిన్యూస్గా చేయకండి, ఇంటర్మీడియట్గా చేయండి, అంటే అప్పుడప్పుడు చేయండి. అలాగే గర్భాశయ ముఖద్వారం తెరుచుకుంటుందా లేదా అన్నది కూడా చూస్తాం. పూర్తిగా తెరుచుకున్న తర్వాత ప్రతి నొప్పి తర్వాత కూడాను దీన్ని చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో బిడ్డ తల కిందికి వస్తున్నప్పుడు దారిలో బిడ్డ తలకి కంప్రెషన్ వస్తుంది అన్నమాట, అంటే నొక్కేస్తుంది అన్నమాట ఆ దారి. ఆ నొక్కేస్తున్నప్పుడు కూడాను కొన్ని నర్వ్స్ స్టిమ్యులేట్ అయ్యి గుండె చప్పుడు తగ్గే ప్రమాదం ఉంటుంది అనమాట. అది మరీ తగ్గితే ప్రమాదము. అప్పుడు మేము మామూలుగా కింది నుంచి కాన్పు చేసేయగలము అంటే ఆయుధాలు వేయడం అంటారు, ఫార్సెప్స్ డెలివరీ అన్నమాట. అదైనా లేకపోతే వ్యాక్యూమ్ డెలివరీ అంటారు, అదైనా చేసేస్తాం అన్నమాట. అలా కాదనుకోండి, గర్భాశయ ముఖద్వారం తెరుచుకోలేదు కానీ బిడ్డ గుండె చప్పుడు చాలా తగ్గిపోతుంది, అది దాని నొప్పులు తగ్గిన తర్వాత కూడా పైకి రావట్లేదు, చాలా టైం పడుతుంది అనుకోండి. అలాంటప్పుడు బిడ్డ పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారుతుందని చెప్పి ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయవలసిన అవసరం రావచ్చు. ఇది ఒక్కసారి తగ్గిపోతేనే ఎవరు సిజేరియన్ చెయ్యరు. కనీసం ఒక 10-15 నిమిషాలు మేము మానిటర్ చేస్తాము, కొన్నిసార్లు అర్ధగంట వరకు కూడా చూస్తాం. కంటిన్యూయస్ ఫీటల్ మానిటరింగ్ చేసేందుకు 3 పద్ధతులు వాడుకలో ఉన్నాయి. మొదటిది ఎలక్ట్రానిక్ మానిటరింగ్, రెండవది ఇంటర్నల్ మానిటరింగ్, మూడవది టెలిమెట్రీ మానిటరింగ్. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పద్ధతిలో 2 ఎలక్ట్రానిక్ పరికరాలను గర్భిణీ అబ్డామిన్ కి స్ట్రాప్ చేసి కనెక్ట్ చేస్తారు. ఈ పరికరాలలో ఒకటి ఫీటల్ హార్ట్ బీట్ రికార్డ్ చేస్తుంది, మరో పరికరం గర్భిణీలో వస్తున్న కాంట్రాక్షన్స్ తీవ్రతని, అవి వస్తున్న టైం గ్యాప్ ని రికార్డ్ చేస్తుంది. ఈ పద్ధతి అత్యంత సాధారణంగా వాడబడుతున్నది మాత్రమే కాదు, గర్భిణికి కూడా అనుకూలమైనది. ఇది ఎవరికి చేస్తామంటే బేబీ ఆల్రెడీ గ్రోత్ తక్కువగా ఉంది, ఉమ్మునీరు తక్కువగా ఉంది, లేదా మదర్ నుంచి బేబీకి బ్లడ్ సప్లై, ఈ డోప్లర్ స్టడీస్ అని చేస్తాము, బ్లడ్ సప్లై బాగాలేదు, డోప్లర్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, లేదా మదర్కి ఏమైనా హై బీపీ ఉంది, మదర్కి ఏమైనా షుగర్ కంట్రోల్లో లేదు ఎక్కువగా ఉంది, మదర్కి ఏమైనా రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా మదర్కి ఏమైనా ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటే బ్లడ్ గ్రూప్ తేడాలు, అలా ఏమైనా బ్లడ్ గ్రూప్ ఆర్హెచ్ నెగిటివ్ ఉన్నట్టయితే మనం కంపల్సరీగా ఈ ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటరింగ్ అనేది చేయాలి. సో ఈ ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటరింగ్ లో ఏం చూస్తామంటే మనం ఫస్ట్ బేస్ లైన్ ఫీటల్ హార్ట్ బీట్ చూస్తామన్నమాట. ఫీటల్ హార్ట్ 110 to 150 ఉంటే నార్మల్, అలా కాకుండా 110 కన్నా తగ్గి 150 కన్నా ఎక్కువ ఉంది అంటే అది అబ్నార్మల్, బేబీ లోపల డిస్ట్రెస్ లో ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు 110 ఉన్నది కొంతసేపటికి 115 ఉంటుంది, తర్వాత 120 ఉంటుంది, మళ్ళీ 140కి వెళ్తుంది, అలాగా వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ వేరియబిలిటీ అనేది నార్మల్, అలా ఉంది అంటే హార్ట్ బాగా పనిచేస్తుంది అని అర్థం. అలా కాకుండా మనం ఒక 20 మినిట్స్ చూసినా 30 మినిట్స్ చూసినా అలా స్ట్రెయిట్ లైన్ కింద ఒకటే 110 దగ్గరే 120 దగ్గరే ఉందనుకోండి, అప్పుడు ఇది కంపల్సరీ బేబీ డిస్ట్రెస్ లో ఉంది అని అర్థం. అదేవిధంగా బేబీ స్లీప్ లో ఉన్నప్పుడు కూడా, బేబీ ఏమైనా నిద్రపోతున్నప్పుడు కూడా హార్ట్ బీట్ అలా స్ట్రైట్ గా రావచ్చు. మనకు ఒకే హార్ట్ బీట్ ఎంతసేపు 20 మినిట్స్ చూసినా 30 మినిట్స్ చూసినా మనకి గ్రాఫ్ లో ఒకటే వస్తుందన్నమాట. సో అది స్లీప్ వల్ల కూడా రావచ్చు. సో అది డిస్ట్రెస్సా స్లీపా అనేది మళ్ళీ మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది, బేబీని కొంచెం స్టిమ్యులేట్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. సో ఎప్పుడైతే హార్ట్ బీట్ డౌన్ అయినా పెరిగినా ఈ యొక్క వేరియబిలిటీ తగ్గినా మనకి బేబీ ప్రాబ్లంలో ఉందని అర్థం. ఇంటర్నల్ ఫీటల్ మానిటరింగ్ అనే మరో పద్ధతిలో పేరుకు తగ్గట్టే చాలా చిన్న పరిమాణంలో ఉండే ఎలక్ట్రోడ్ ని స్త్రీ యోని మార్గం గుండా పంపి అది బేబీ మాడుపై అటాచ్ చేస్తారు. బయట నుంచి కాంట్రాక్షన్స్ ని మెజర్ చేస్తూ ఇంటర్నల్ గా బేబీ హార్ట్ బీట్ ని మానిటర్ చేస్తారు. ఈ పద్ధతిలో బేబీ హార్ట్ బీట్ మరింత ఖచ్చితంగా కనుక్కునే అవకాశం ఉంది. ఫీటల్ మానిటరింగ్ లో మరో పద్ధతి టెలిమెట్రీ ఫీటల్ మానిటరింగ్. అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఇప్పటికే ఈ పద్ధతి వాడుతున్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీలలో ఇంటి వద్ద ఉంటూనే గర్భిణికి అటాచ్ చేయబడే టెలిమెట్రీ పరికరం ద్వారా 24/7 ఫీటల్ హెల్త్ ని హాస్పిటల్ నుంచి వైద్యులు మానిటర్ చేయొచ్చు. ఈ టెలిమెట్రీ మానిటరింగ్ అనేది ఇంకా అంత అందుబాటులో లేదు. సో కొంతమందికి కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్, డయాబెటీస్, కొంతమందికి ఈ యాంటీబాడీస్ ప్రాబ్లం, రీనల్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం వాళ్ళకి బేబీని చాలా ఎక్కువ సార్లు మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ప్రతిసారి హాస్పిటల్కి రాకుండా ఇంట్లోనే ఈ సిటీజీ మానిటర్ కనెక్ట్ చేసుకుని ఆ హార్ట్ బీట్ ట్రేస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ త్రూ టెలిమెట్రీ, అంటే డాక్టర్ హాస్పిటల్లో ఉండి కూడా డైరెక్ట్గా ఆ హార్ట్ బీట్ ట్రేసెస్, బేబీ వెల్ బీయింగ్ తెలుసుకోవడానికి టెలిమెట్రిక్ మెడిసిన్ అనేది వచ్చింది. కానీ అది ఇంకా అంత అందుబాటులో లేదు మనకి. అండ్ అంటే ఇలా హై రిస్క్ ఉన్నప్పుడు డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి హార్ట్ బీట్ అంటే బేబీ వెల్ బీయింగ్ చెక్ చేయించుకోవడం మంచిది. ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అనే మాట వినే ఉంటారు.
లేబర్ ప్రేరేపించేందుకు డ్యూ డేట్ దగ్గర పడుతుంటే గైనిక్ చేసే చిన్న ప్రొసీజర్ ఇది. ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. AROM లేదా ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అనే పద్ధతినే ఆమ్నియోటమీ అని కూడా అంటారు. ఆమ్నియోటిక్ సాక్ ని రప్చర్ చేయడం ద్వారా ఆమ్నియోటిక్ వాటర్ బయటకొచ్చే వీలు కల్పించడం, తద్వారా లేబర్ మొదలయ్యే అవకాశం కల్పించడం ఈ ప్రొసీజర్ యొక్క ముఖ్యోద్దేశం. అంతేకాదు, ఇంటర్నల్ ఫీటల్ మానిటరింగ్ పరికరాన్ని అమర్చేందుకు కూడా ఆమ్నియోటిక్ సాక్ ని పంచర్ చేయాల్సి ఉంటుంది. మనం ఒక్కోసారి పేషెంట్ ఎర్లీ లేబర్లో అన్నారు అనుకోండి, చాలాసేపటి నుంచి పేషెంట్ ఇస్ ఇన్ లేబర్, సర్వైకల్ చేంజెస్ కూడా బాగానే ఉంది, ఒక్కోసారి మాకు సర్విక్స్ డైలటేషన్ అబౌట్ 3 to 4 సెంటీమీటర్స్ వరకు ఉందనుకోండి, అప్పుడు మేము ప్రోగ్రెస్ ఆఫ్ ద లేబర్ ఆగ్మెంట్ చేయడానికి ఏఆర్ఎం చేస్తాం. ఏఆర్ఎం అంటే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్. అది మేము యూజువల్లీ ఏదైనా కాకస్ ఫాసెప్స్ తోటి యూజువల్లీ వీ ట్రై టు రప్చర్ ద మెంబ్రెన్స్. ఏఆర్ఎం అది కూడా మేము ఎర్లీ ఏఆర్ఎం అవసరం బట్టి కొన్ని ఆబ్స్టెటిక్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు పేషెంట్ బ్లడ్ ప్రెషర్ బీపీ ఉండొచ్చు, అదే ఈ యాంటీపార్టమ్ హెమరాజ్ లేకుంటే కొంచెము ఈ పేషెంట్లో ఎక్సెసివ్ షో అలాంటి పేషెంట్స్లో మేము ఎర్లీగా ఏఆర్ఎం చేసే అవకాశం ఉంది. అదే అన్ని నార్మల్ ఉంటుంది అనుకోండి, మేము 5 సెంటీమీటర్స్ వరకు కూడా ఏఆర్ఎం చేయకపోవచ్చు. కొంచెం ప్రోగ్రెస్ తక్కువగా ఉంది, కొంచెము కంట్రాక్షన్స్ బాగానే వస్తుంది, బట్ సర్వైకల్ డైలటేషన్ సరిగ్గా లేదు, ఒకవేళ కొంచెం ఆగ్మెంట్ చేయాలి అంటే అప్పుడు మేము ఈ ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ చేస్తాం. ఎప్పుడు ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ చేయాలి అనేది పూర్తిగా వైద్యుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మెంబ్రెన్స్ వాటంతటవే రప్చర్ అయ్యే అవకాశం ఉంటే వాటిని అలా వదిలిపెడుతూ ఉంటారు వైద్యులు. ఇక ఒక్కోసారి బేబీ డెలివరీ అయ్యేదాకా కూడా ఆమ్నియోటిక్ సాక్ రప్చర్ కాకపోవడం కూడా కొన్ని అరుదైన కేసుల్లో చూడవచ్చు. అలాంటప్పుడు బేబీ పుట్టడమే చుట్టూ సాక్ తో పుడుతుంది. అలాంటప్పుడు బేబీ చుట్టూ ఉన్న సాక్ ని పుట్టిన తర్వాత రప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇక సాధారణంగా లేబర్ ఊపందుకునేందుకు ఆమ్నియోటిక్ సాక్ ని పంక్చర్ చేయడం వెనక కొన్ని రిస్కులు కూడా లేకపోలేదు. బిడ్డ తల కింది దాకా వచ్చినాక మనం చేసినప్పుడు ఇటువంటి ప్రమాదం ఏది కూడా ఉండదు మనం ఏఆర్ఎం చేసినప్పుడు. అలా కాకుండా బిడ్డ తల పైకి ఉంది కానీ నొప్పులు రావట్లేదు, అలాంటప్పుడు మనం ఉమ్ము నీరు తీసేటప్పుడు కంట్రోల్డ్ ఏఆర్ఎం అంటాము. అంటే మేము చాలా జాగ్రత్తలు తీసుకుని తలని కిందికి నెట్టుకుంటూ చేస్తాం దీన్ని. అలా చేయకపోతే ఏమవుతుందంటేను బిడ్డ తల కిందికి రాలేదు, ఆ గర్భాశయ ముఖద్వారానికి అంటుకుని లేదు అన్నప్పుడు పక్క నుంచి బొడ్డుతాడు కిందికి వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటేను బయట నుంచే పేషెంట్లు వస్తారు మాకు, వాళ్ళకి ముందర నుంచే ఉమ్ము నీరు పోయేసి ఉంటుందన్నమాట. ఉమ్ము నీరు పోయినాక ఈ ఉమ్ము నీరు అన్నది బేబీని కాపాడుతుంది, కింద నుంచి ఇన్ఫెక్షన్స్ ఏమి తల్లి దగ్గర నుంచి బిడ్డకి పాకకుండా అన్నమాట. ఎప్పుడైతే ఉమ్ము నీరు పడిపోతుందో 6 గంటల సమయం దాటితేనే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. 12 గంటలు దాటితే తప్పనిసరిగా బిడ్డకి ఇన్ఫెక్షన్ వస్తుంది. 24 గంటలు దాటితే తల్లికి బిడ్డకి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు తల్లికి కూడా ప్రమాదమే, బిడ్డకి కూడా ప్రమాదమే. కాబట్టి ఉమ్ము నీరు పోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మీకోసం ఒక హెల్త్ టిప్. పేషెంట్లు కూడా ఇక్కడ వాళ్ళకి ఏదన్నా సందేహాలు ఉంటే తప్పకుండా డాక్టర్ని అడిగి తీరాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటేను వాళ్ళు ఇంట్లో చాలానే సందేహాలు ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి మర్చిపోతుంటారు అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక కాగితం మీద రాసు రావాలి, వచ్చి నా సందేహాలు ఇవన్నీ అండి మీరు తీర్చండి అంటే ఏ డాక్టర్ కూడా నేను సందేహాలు తీర్చనని చెప్పరండి, తప్పకుండా చెప్తారు. దాన్ని తెలుసుకోవాలి. ఈ రోజు చూసిన అంశాలన్నింటినీ మరోసారి గుర్తు చేసుకుందాం. లేబర్ మొదలవగానే ఐవీ అంటే డ్రిప్ పెట్టే అవకాశం ఉందా అంటే అది ఒక్కో గర్భిణీ కండిషన్ ని బట్టి ఉంటుందని చెప్పాలి. సాధారణంగా నార్మల్ డెలివరీ కనుక వైద్యులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆయా స్త్రీలకి కేవలం ముందు జాగ్రత్తగా ఐవీ పెట్టడం చూడొచ్చు. అది కూడా కేవలం లేబర్ ఇండ్యూస్ చేసేందుకు ముందు జాగ్రత్తగా అన్నమాట. అసలు కొన్ని కేసుల్లో ఐవీ మాట లేకుండానే డెలివరీ అయిపోవడం కూడా సాధారణమే. ఇక అప్పటికే కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల సి సెక్షన్ చేయాల్సి ఉంటే తప్పనిసరిగా ఐవీ పెట్టాల్సి రావచ్చు. అందుకు ప్రిపరేషన్ గా అన్నమాట. కొన్ని కేసుల్లో గర్భిణీలు బాగా నీరసంగా ఉండడం, లేబర్లో బాగా డీహైడ్రేట్ అయిపోతున్నారంటే కూడా ఐవీ అవసరం పడవచ్చు. కేవలం ముందు జాగ్రత్తగా తప్పించి ప్రత్యేకించి అన్ని రకాలుగా బావుంటే ఐవీ తప్పనిసరి కానే కాదు. అప్పటికప్పుడు ప్రిపరేషన్ టైం కలిసొస్తుందనే ఉద్దేశంతో నేడు అత్యధిక శాతం ప్రెగ్నెన్సీలలో రొటీన్ గా ఐవీ పెట్టడం చూస్తున్నాం. లేబర్ మొదలయ్యాక బేబీ బయటకొచ్చేదాకా బేబీ హార్ట్ రేట్ మానిటర్ చేయడం కొన్నిసార్లు తప్పనిసరిగా మారుతుంది. ముఖ్యంగా ఎపిడ్యూరల్, ఇండక్షన్ ఇచ్చిన కేసుల్లో. ఇటువంటప్పుడు సాధారణంగా వాడబడే ఫీటల్ మానిటరింగ్ పద్ధతి
ఎక్స్టర్నల్ మానిటరింగ్. ఇందులో భాగంగా గర్భంలో ఉన్న బేబీ హార్ట్ బీట్ ని చెక్ చేయడంతో పాటుగా తల్లికొస్తున్న కాంట్రాక్షన్స్ తీవ్రత, వాటి మధ్య గ్యాప్ ను కూడా మానిటర్ చేస్తూ అందుకు తగ్గట్టుగా వైద్య సహాయం అందిస్తూ ఉంటారు. ఫీటల్ మానిటరింగ్ కోసం వాడే మరో 2 పద్ధతులు ఇంటర్నల్ మానిటరింగ్, టెలిమెట్రీ మానిటరింగ్. ఈ 2 పద్ధతులకి ఉన్న లిమిటేషన్స్ వల్ల కేవలం అరుదుగా, అవసరం మేరకు మాత్రమే వీటిని వాడుతున్నారు. ఫీటల్ హార్ట్ బీట్ లో వచ్చే అసాధారణ మార్పులను గమనించుకుని అవసరం మేరకు అత్యవసరంగా సీ-సెక్షన్ చేసే సందర్భాలు కూడా వస్తుంటాయి. అందుకే గర్భిణి కండిషన్ ని బట్టి ఫీటల్ మానిటరింగ్ తప్పనిసరి. ప్రత్యేక వైద్య పరికరంతో ఉమ్మనీటి సంచిని పంక్చర్ చేయడాన్నే ఏఆర్ఎం లేదా ఆమ్నియోటమీ అంటారు. ఈ ప్రొసీజర్ ద్వారా లేబర్ ని ప్రేరేపించడం, లేదంటే నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతున్న లేబర్ కి ఊపందించడం, ఈ 2 పనులు చేయొచ్చు. ఒక్కోసారి ఇంటర్నల్ గా ఫీటల్ మానిటరింగ్ పరికరాన్ని అమర్చేందుకు కూడా ఏఆర్ఎం ప్రొసీజర్ అవసరం పడుతుంది. కారణమేదైనా సరే ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ కేవలం వైద్య నిర్ణయం మేరకు మాత్రమే చేయడం జరుగుతుంది. ఫీటల్ మానిటరింగ్, ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, లేబర్లో ఐవీ అవసరత గురించి ఈ రోజు మేము మీకు అందించిన వివరాలన్నీ కూడా ప్రెగ్నెన్సీ పట్ల మీకు చక్కటి అవగాహన కలుగజేస్తాయని ఆశిస్తున్నాం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.